ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. ఇర్మీయా 42:18 అధ్యాయం. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతను యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదకు వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందరు. ఈ స్థలమును మరి ఎన్నడను చూడరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యము దేవుడు మనతో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే అండి, దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆశీర్వాదానికి కర్తలుగా కనాను నడిపించుటకు పిలుచుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎదురాడేటటువంటి వారిగా ఉండి దూషణాస్పదంతోనూ శాపముతోనూ ఉగ్రతతోనూ వారు దేవుని యొక్క ఉగ్రతను రేపేటటువంటి వారిగా ఉండి ఐగుప్తుకి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఇర్మియా చేత వారితో స్పష్టంగా మాట్లాడిస్తుందన్నమాట. ఇదిగో నేను చెప్తున్నాను, యెహోవానైనటువంటి దేవుడగు యెహోవాని ఇలాగూ సెలవిచ్చుచున్నాను, నా కోపమును నా ఉగ్రతను మీ మీదకి రప్పిస్తాను. మిమ్మల్ని నేను పిలుచుకుంది మీరు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళడానికి కాదు, కానీ మీరు అలా వెళ్ళారా శాపగ్రస్తులుగా ఉంటారు. కాబట్టి నా ఆజ్ఞను అతిక్రమించబడి అని దేవుడు చాలా స్పష్టంగా మనందరితోనూ చెప్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి నడుచుకునేటటువంటి వారికి వారందరూ కూడా శాపగ్రస్తులు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుని ఉగ్రతకు అలాగే ఆయన ఇచ్చేటటువంటి కోపానికి మనం తావివ్వకుండా ఆయన మాటకు లోబడి మనం ముందుకెళ్ళేటటువంటి వారిగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.